So guys, welcome to Kerala. ఇప్పుడే బస్ అయితే ఎక్కేసినాం మేము. బ్రో ఎక్కడ బ్రో నెక్స్ట్? పంబ నుంచి శబరిమలై. నైట్ అంతా మనకు విండో సీట్ అయితే దొరికింది. సెట్ కిలోమీటర్లు అవుతుంది బాయ్. వస్తా 200 కిలోమీటర్లు అంట. 160. నాకైతే బయటికి వెళ్తే మొత్తం తిన్నది మొత్తం. కానీ విండో సీట్ అయితే ఇచ్చిండ్రు. ఇట్లా గాలి పీల్చుకుంటా. సో గాయ్స్, ఇదైతే పంబా నది మీకు కనిపించేది. నేనైతే ఫస్ట్ దీన్ని కోనేరు అయితే అనుకున్నా, కాకపోతే ఇది నది అంట. నీళ్ళైతే మస్తు చల్లగా ఉన్నాయట. మురళిగాడైతే అనుకుతుండు. ఇప్పుడైతే ఇంట్లో దిగి స్నానం చేయాలంట. స్నానాలు చేసి అందరైతే ఒక దగ్గర జమ అయినాం. ఇవి సాయి ఏమిస్తుండని చూస్తున్నారా? అయితే దర్శనం టికెట్లు ముఖ్యం మిగులు. ఈ టికెట్లు లేకపోతే దర్శనం అయితే ఆపేస్తారు మనది. ఈ టికెట్లు తీసుకొని ఎవరిదాలు టికెట్లు తీసుకొని బయలుదేరిపోయాం దర్శనానికి. కాకపోతే బాగా దూరం నడవాలి, అదే భయం వేస్తుంది. జనం చూసిన ఇంకా స్టార్ట్ కాలే. ఇక్కడ ఇంత జనం ఉంటే లైన్లో ఎంత జనం ఉంటుందో. ఉంది 6 కిలోమీటర్లు నడవాలంట. 6 కిలోమీటర్లు ఆ జనంలో ఎట్లా నడవాలనో ఏమో. పంబలా మంచిగా మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టయితే స్టార్ట్ అయిపోయాం. చూసుకోవచ్చు రష్ ఎట్లున్నదో. ఖతర్నాక్ రష్ ఉన్నది ఈడైతే. ఘోరం అసలు. ఇప్పుడే యాత్ర స్టార్ట్ చేసినాము. నడుచుడు సగం కాదు, పావు దూరం కూడా పోతే కాళ్ళు అయితే వస్తున్నాయి. మా పవన్కి ఈయనకి కాళ్ళు వస్తున్నాయంట. ఇంకా అంత దూరం ఎట్లా నడుస్తాడో ఏమో. మా బ్రోకి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. 5 సంవత్సరాలు సీనియర్ మాకంటే. 5 years. అందరూ దర్శించుకోవాలి. పొద్దుతో పాటు మధుర మీనాక్షి అనంతపద్మనాభ కన్యాకుమారి బీచ్ మెయిన్. మెరీనా బీచ్ ఉన్నాయి. ఈ ఒక్క బొండం 40 రూపాయలు. ఒక్క బొండం 40 రూపాయలు. నీళ్ళు చూడండి ఎట్లున్నాయి. తిరుపతి అన్న ఎట్లున్నాయి నీళ్ళు? నిన్నున్నాయా? సూపర్. చెప్పు బ్రో. దర్శనం దారిలో ఉన్నాం. ఇప్పుడు 18వ గుట్ట ఎక్కుతున్నాం. మరికొద్ది సేపట్లో 16, 17, 18 ఎక్కబోతున్నాం. మరికొద్ది సేపట్లో అయ్యప్ప జగడి యాత్రను పూర్తి చేయబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మొత్తం తగిలిపోయింది మొత్తం. అవుట్ అన్నారు. అవుట్ వచ్చేటప్పుడు ఎట్లా చూడాలి? ఎంత నడిచినా నడవాలనిపిస్తుంది. మనోడు అవుట్. బోల్ట్ అవుట్ మండుతున్నట్టుంది. స్వామి శరణమప్ప అయ్యప్ప వరణమప్ప అయ్యప్ప వందమప్ప అయ్యప్ప నాపనప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప కాలల్లోన అయ్యప్ప రప్పల్లోన అయ్యప్ప వస్తున్నాము అయ్యప్ప నికొండగప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప అయ్యప్ప స్వామియే శబరిమలకి
శబరిమలకి చూసుకోవచ్చు, ఎట్టు చూసిన జనమే, ఇటు చూద్దామన్న జనమే కనబడతాను. ఇసుక రాల్చిన రాలనంత జనం అయితే ఉన్నారు ఇక్కడ. బ్రో మొత్తానికి అయితే సాధించేసాం. అన్ని గంటలైంది బ్రో? 7 గంటలైంది. 7 గంటలు. పొద్దున 3:30కి వెళ్తే ఇప్పుడు నా 11:30 అవుతుంది. 7 గంటల పాటు గుట్టలు కొండలు కోనలు అన్నీ ఎక్కి దిగి కాలు మొత్తం పీక్కపోయినాయి. కానీ ఇంకా నడవబుద్ధి అవుతుంది, ఎందుకో తెలియదు. ఇంకా నడుస్తాం కూడా. Guys, phone అయితే allow చేస్తుంది. మేము కలిసి అనుకుంటాను. సామ్రాజ్యం అయితే అల్లాహ్, మాదైతే అల్లాహ్ అంట. బా ఎల్లాకు వణకం. ఒకసారి చెప్పు బ్రో. గాయస్, ఇక్కడైతే ఫోన్ అయితే అలో లేదు. నేను దొంగచాటుగా అయితే వీడియో తీస్తున్నా. ఆ బంగారు రంగులో కనిపిస్తుంది కదా గర్భగుడి, అదే మన మణికంఠుడు ఉండే స్థలం, అదే టెంపుల్. ఇంకా లోపలికి అయితే తీసుకుపోతే నా ఫోన్ అయితే గుంజుకుంటారు, అందుకే ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. సో గాయ్స్, దర్శనం అయితే అయిపోయింది. లోపల మనం అనుకున్నట్టుగానే ఎల్లైతే అలో లేకుండా కానీ మీకోసం అటు ఇటు తంటాలు పడి కొన్ని వీడియోలు అయితే తీసిన. ఇప్పుడైతే కొబ్బరికాయల షాప్ దగ్గర ఉన్నాం. కొబ్బరికాయలు కొట్టబోతున్నాం. కొబ్బరికాయ చాలా 25 రూపీస్, 25 రూపీస్ మాత్రమే. బ్రో కొడదామా? మొత్తం ఇలానే గోడకేసి కొట్టుడే, మన లెక్క ఒక చేతితో మట్టి కొట్టడాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇట్లానే గోడలో కొట్టుడే కొబ్బరికాయలు. హోమం ప్రసాదం కోసం అయితే వెళ్తున్నాము. ప్రసాదం కౌంటర్ ఇది. ప్రసాద కౌంటర్ లైన్ ఇది చాలా తక్కువ ఉంది కానీ బాగున్నాయి. సో గాయ్స్, మా టైం వచ్చేసింది. బ్రో చూపెట్టండి ఒకసారి. ప్రసాదం కావాలంటే కమెంట్ చేయండి బ్రో. తిరగాలి బ్రో. ఆవరణ ప్రసాదం బ్రో, అయ్యప్ప ప్రసాదం బ్రో. మా బ్రో అయితే బాక్స్ తీసుకున్నాడు డైరెక్ట్ 1010 రూపాయలు బాక్స్ తీసుకున్నాడు. ఇంతమంది ఉన్నారు చూడండి బ్రో, వాళ్ళ మీరు కూడా ఒకసారి రండి బ్రో, చూడండి బ్రో. శబరిమలని వచ్చి మీ మొక్కులను కోరుకోండి, తప్పకుండా తీస్తాడు. తిరుపతి అన్న కూడా పెద్ద డబ్బా తీసుకున్నాడు అందరి కోసం. విరాట్ బాయ్ డబ్బా సాయిబ్రో నేను కలిసి సగం ఆపాప్ తీసుకున్నాం. సరే సర్లే. సో గాయస్, మీకు శబరిమల కొండెక్కడానికి కాళ్ళ నొప్పులు వస్తాయి మీతో కాదు అంటే, ఇగో ఇళ్ళ లెక్క డోలి మీద పోవచ్చు. ఆ డోలికి అయితే 2500 నుంచి 4000 వరకు అయితే ఉంటుంది డౌన్ కిరాయి ఓన్లీ. మళ్ళీ అప్ కిరాయి అంటే మళ్ళీ దానికి డబ్బాలు, అవన్నీ పైసలు ఖర్చు ఎందుకు అనుకుంటే డైరెక్ట్ నడుచుకుంటారు అండి. ప్రతి ఒక్కరు ఎక్కేటప్పుడు చాలా ఉల్లాసంగా వెళ్తున్నారు. మనసు దర్శనం అయిపోయినాక ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. అందరి ముఖాలు పీక్కపోయి ఉంటాయి. ఒక కాళ్ళు అయితే ఒక కాళ్ళు ఇవ్వదు. మరి ఆ కొండలు అట్లున్నాయి. మరి ఎన్నెన్ని కొండలు బాబా, చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఎక్కి దిగేసరికి తిత్తి తీరుతాను ఒక్కొక్కరిని. వీళ్ళకి ఇంకా పోడు మీద ఉండాలి. వీళ్ళకి ఎప్పుడైతే దర్శనం అయితే మస్తు. ఇప్పుడే శబరిమల పంబ నుంచి అయితే కిందికి దిగుతున్నాం. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఎక్కడ బ్రో? కన్యాకుమారి అంట.